వెల్కమ్ టు TG24 టీవీ న్యూస్. సుమలత. డోర్నకల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు నరసింహులపేట మండల కేంద్రంలోని ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు మహిళలు తీరొక్క పూలు తెచ్చి బతుకమ్మలు పేర్చి చెరువు దగ్గరికి తీసుకెళ్లి ఆటపాటలతో చుట్టూ తిరుగుతూ చప్పట్లు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఊరూరా సంబరాలు చేసుకుని రోజే రానే వచ్చింది. బతుకమ్మ సంబరాలు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగియనుంది. యువతులు ముత్తైదులు ఆడుతూ పాడుతూ అలరించే అరుదైన పండుగ బతుకమ్మ. ఇది ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగి పొర్లే సమయంలో ఈ పండుగ వస్తుంది. భాద్రపద అమావాస్య నుంచి 9 రోజుల పాటు కొనసాగే ఈ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు ఆడపడుచులు సిద్ధమయ్యారు. ఒక్కో రోజు ఒక్కో రూపంలో. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ. 9 రోజులు ప్రత్యేక నైవేద్యాలు. పూల పండుగకు సిద్ధమైన ఆడపడుచులు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలు మరియు మహిళలకు త్రాగునీరు ఏర్పాట్లు చేసినట్లు గ్రామ కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.